నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ బాగా జరిగింది. ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. ఇప్పుడు కౌంటింగ్ చివరి ఘట్టం స్టార్ట్ అయింది. 98 అసెంబ్లీ పార్లమెంట్ 98 196 టేబుల్స్ మీద ఒక రౌండ్ లెక్కింపు జరుగుతుంది. 126 ఈవీఎంలలో లెక్కింపు జరుగుతుంది. రేపు సాయంత్రం లెక్కింపు సంబంధించి అధికార యంత్రాంగం రెడీ అవుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ఎలా చేయాలి అనే అవగాహన వచ్చే విధంగా సూచనలు చేశాము. మధ్యాహ్నం 3 లోపు పార్లమెంట్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈటీపీపీఎస్లో 13A డిక్లరేషన్ ఉండాలి. సీరియల్ నెంబర్ డిజిగ్నేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఒక రౌండ్ 25 నిమిషాల సమయం పడుతుంది. ఫస్ట్ 22 రౌండ్స్ ఉన్నాయి. సాయంత్రం 3:30 లోపు లెక్కింపు అయ్యే అవకాశం ఉంది. లెక్కింపు అయ్యాక ఫామ్ 21C పూర్తి చేసి ఫలితాలు ప్రకటన ఉంటుంది. హాల్లో రెడీ చేసుకొని బండ్లింగ్ రెడీ చేసుకుని దానికి తగ్గట్టుగా ఏ టేబుల్కి ఎలా ఇవ్వాలి అంటే దాంట్లో మనం ఏంటంటే ఈసారి ఈ కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంట్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ కంటే కూడా నలుగురు ఒకే టైం యాక్టివిటీ చేసేటట్టుగా టీవీసీ అనే కంటే బ్లాక్ ఉండేటువంటి డిక్లరేషన్ని తీసి దాన్ని స్క్రూటినీ చేసుకోవడం కానీ, అదే టైంలో 30 స్క్రూటినీ చేసుకోవడం కానీ, దెన్ అదే టైంలో డిక్లరేషన్ వ్యాలిడ్ అయితే ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోవడం అండ్ 30 వ్యాలిడ్ అయితే దాన్ని ప్రాపర్గా పెట్టుకోవడం. ఒకవేళ రిజెక్ట్ అయితే దీనికి తగ్గట్టుగా నేను సపరేట్గా ప్లేస్ చేసుకోవడం. సేమ్ టైం దానికి తగ్గ రిజెక్టెడ్ రీజన్స్తో స్టాంప్ అనేది వేసుకోండి. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్ అనేటువంటి దాంతో కోఆర్డినేషన్తో చేస్తే తప్ప మనకు ఒక 500 ఉన్నాయనుకోండి, 500కి యావరేజ్గా మనకి మేము 10-15 సెకండ్స్ దాని తగ్గట్టుగా చేసుకుంటే 3.5 అవర్స్ పడుతుంది. సో అంతా ఇప్పటికే డ్రై రన్ అనేటువంటి చేసుకొని సో బై 3:30 అనేటువంటి పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్కి